ఇప్పుడు పెంచే విధానం ఎప్పుడు కూడా ఆక్వాకల్చర్లో మేడం జనరల్గా పాత పద్ధతి ఎలాగుంటుందంటే ఒక ఎకరంలో మనం పిల్లలు వదిలితే 8 నెలలు 9 నెలల తర్వాత దాన్ని తీసుకుని అమ్ముకోవడం. సో ఈ విధంగా చూసుకుంటే సంవత్సరంలో మనం ఒక క్రాప్ తీయగలుగుతాం కరెక్ట్గా. అలా కాకుండా ఇలాంటి ట్యాంక్ సిస్టమ్లో అడ్వాంటేజ్ ఎలాగుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, 1,00,000 లీటర్లు ట్యాంక్ కట్టామనుకోండి మేడం, దానికి కావాల్సిన ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ మీటర్స్, 120 గజాలు, 120 గజాలు మనకి ట్యాంక్ వేసి కావాలి. ఇప్పుడు ఆ 1,00,000 లీటర్ల ట్యాంకులో ట్యాంక్ హైట్ 5 అడుగులు ఉంటుంది మేడం. కానీ ఎప్పుడు కూడా కొర్రమేనికి మనము ట్యాంక్లో నీళ్ళు నింపేది ఓన్లీ 2 అడుగులే. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటి అంటే కొర్రమేన్ ఎక్కడ లేకుండా దూకుతుంది, దాదాపు 2 ఫీట్ దాకా దూకుతుంది మేడం. రెండో కారణం ఏంటి అంటే టాయిలెట్ స్టిక్కీగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి 2వ రోజు 3వ రోజు ట్యాంక్లో నీళ్ళు మొత్తం తీసి క్లీన్ చేయాలి నేను, అది తప్పనిసరి పద్ధతి అది. సో అందుకోసం అని చెప్పేసి ట్యాంక్ ఎప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే ఏ ట్యాంక్ కూడా పీకల దాకా నీళ్ళు నింపం, ఓన్లీ 5 అడుగులు ట్యాంక్ ఉంటే 2 అడుగులే నింపుతాం. సో ఇప్పుడు 1,00,000 లీటర్ల ట్యాంకులో మనము 4,000 ఫిష్ వదులుతాం మేడం, 4,000 ఫిష్. ఇప్పుడు ఈ 4,000 ఫిష్ని ఓన్లీ 4 మంత్స్ పెంచుతాం. 4 మంత్స్ పెంచాక ఆ ఫిష్ సైజ్ అనేది దాదాపు 280 నుంచి 350 గ్రామ్స్ రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆ రేంజ్ మనం అటైన్ అయ్యాక ఏం చేస్తామంటే ఈ ట్యాంక్లో ఉన్న 4,000 చేపల్ని కూడా పక్కన ఇలాంటి ట్యాంకే ఇంకో 2 ఉంటాయి, దాంట్లో సగం సగం చేసి మనం వేస్తాం. సో అప్పుడు మనకేమవుతాయి అంటే ఒక్కొక్క ట్యాంక్లో అప్పుడు 2,000 చేపలే ఉంటాయి అన్నమాట. కానీ ఈ ట్యాంక్ ఖాళీగా ఉన్నది. నౌ ఆ ట్యాంక్లో ఆ చేప ఇంకో 4 నెలలు పెరుగుతుంది మేడం. సో ఆ చేప ఒక లైఫ్ సైకిల్ వచ్చేసి మొత్తం కలుపుకుంటే 8 నెలలు. 8 నెలల్లో నేను ఇందాక చెప్పాను వియత్నాం చేప మనకి 100 చేపలు వేసుకుంటే 30% గ్యారంటీ 100 కేజీ పైన ఉంటాయి, 60% మటుకి 700-750 గ్రాముల మధ్యలో ఉంటుంది, 10% అటు చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ పద్ధతిలో కానీ మనం వేసుకుంటే 8 నెలల తర్వాత మనం అనుకున్న వెయిట్ 4,000 చేపలకి ఎంత కాదనుకున్నా 2.2 నుంచి 2.5 టన్స్ వస్తుంది ప్రొడక్షన్. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ట్యాంక్ నుంచి నేను చేపలు తీసి పక్క ట్యాంకులో వేసినప్పుడు నాకు ఈ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. సో జనరల్గా నేను రైతులకి ఏం చెప్తానంటే 4 నెలల తర్వాత ఎప్పుడైతే మీరు పక్క ట్యాంక్స్లో వేస్తారో ఈ ట్యాంక్లో మళ్ళీ పిల్లల్ని తెచ్చేయండి. సో ఈ ట్యాంక్లో మళ్ళీ 4 నెలలు పెరుగుతుంది. ఈ 4 నెలల సమయంలో అవి మార్కెట్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి అవి మార్కెట్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ 4 నెలలు తీసి అలా కరెక్ట్గా చేసుకుంటే మేడం సంవత్సరానికి 3 క్రాపులు తీయచ్చు. కానీ